బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఉద్యమాలు సైతం చేశారు పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి గారు. మరి ఆ సదరు కాంట్రాక్ట్ సంస్థ సుంకిశాల దగ్గర ఆ వాల్ కూలిపోయిన తర్వాత ఎందుకు దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు? పొంగులేటి గారు అండ్ మెగా రెండు కలిసి చేసినటువంటి ఆ కాంట్రాక్ట్ వెనుక ఎందుకు సిట్ చేయలేదు? అక్కడ ఎందుకు దానిపై విచారణ చేయలేదు? తప్పకుండా ఎక్కడైతే ప్రజాధనాన్ని కొల్లగొడతారో దాని మీద విచారణ జరిపి దాని బాధ్యులను శిక్షిస్తాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా మంత్రులు మీరు చూడండి, ప్రజాపాలన ద్వారా అప్పుల తెలంగాణలో ఏ రకంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నాం, ఏ రకంగా సంక్షేమ ఫలాల్లో దూసుకుపోతున్నాం, ధనిక రాష్ట్రంలో వాళ్ళు చేయని పనులు అప్పుల తెలంగాణలో మేము ఎట్లా చేస్తున్నాం. అంటే కాళేశ్వరం దగ్గర ఉన్న సీరియస్నెస్ సుంకిశాల అది కూలిపోతే లేదా? అది కూడా డబ్బులే కదా, అది కూడా ప్రజాధనమే కదా. ఎందుకు ఆ సంస్థని కాంట్రాక్ట్ దాని మీద తప్పకుండా ఎంక్వైరీ చేయిస్తాం, దాని మీద కమిషన్ ఇస్తాం, దాని మీద ఎంక్వైరీ చేయిస్తాం. ఎక్కడ కూడా తప్పును ఉపేక్షించలేదు మా ప్రభుత్వం. మా గౌరవ ముఖ్యమంత్రి దేన్ని కూడా అవినీతిని కానీ అక్రమాలను సహించడు, పారదర్శకమైన పాలన అందిస్తున్నాడు. ఎక్కడ ఎవరికి అదరడు బెదరడు, ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్తాడు. నేను బీఎస్సీ కమిటీలో మెంబరు, అందులో 15 రోజులు చర్చ చేద్దామని చెప్పినాం. అరే ఒక్కరోజుకి వచ్చే తోక ముడిచిపోయారు. కేసీఆర్ను మేము ప్రతిపక్ష నాయకుడిగా ఆహ్వానించినాం, చర్చలకు రమ్మంటున్నాం. నువ్వు కుర్చేసుకొని కుడుతున్నా మేడి కట్టెట్టిపోయింది, నువ్వు 1000 కోట్లు పెట్టి 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాలుష్యం పెడుతుంది, పవర్ ప్రాజెక్ట్ ఇస్తాం రమ్మని అసెంబ్లీకి గెలిచినాం. అరే ఆయన జీతభత్యాల కోసం, ఆయన ఎమ్మెల్యే పదవి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు, కేంద్ర మంత్రి చేసిండు, ఒక ఎంపీగా చేసిండు, ఎన్నో పదవులు అనుభవించిన ఆయన ప్రతిపక్ష హోదా ఎందుకు నిర్వహిస్తలేడు? ప్రతిపక్ష హోదా ఇస్తలేడు, ఎందుకు అసెంబ్లీకి వస్తలేడు అంటే ఆ రోజు ఒక్క నిమిషం వచ్చిండు, ఒక్క నిమిషం పోయిండు, ఒక్క నిమిషం కూర్చొని సంతకం పెట్టిండు. అరే నేను ఎన్నోసార్లు మీడియా ద్వారా చెప్పినా, అక్కడ అసెంబ్లీలో మాట్లాడినా, మేము గౌరవ ప్రతిపక్ష నాయకుడిని గౌరవిస్తాం, రమ్మంటున్నాం, చర్చలు చేయమంటున్నాం, బయట మైకుల ద్వారా కాదు. ఇక నేను బయలుదేరినా, ఇక నేను వచ్చి చెండాల్తా, నేను తోలు తీస్తా, తిత్తి తీస్తా. ఏడిపోయింది? ఏడదీసిన తోలు కనీసం మాట్లాడిండా? అసెంబ్లీ కూర్చుంటా అంటే కేసీఆర్ ఎంత అహంకారం అంటే, కేసీఆర్కు దళితులన్నా హరిజన గిరిజనులన్నా పట్టదు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళిత ముఖ్యమంత్రి అన్నోడు, తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి కాదు కదా, దళితులకు డిప్టీ ప్రతిపక్ష హోదా కూడా ఉండకుండా మా బట్టి విక్రమార్కను తీసేసిండు. పశువులను ఉన్నట్టుగా, సంతలో పశువులను ఉన్నట్టుగా ఎమ్మెల్యేలను చేర్చుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిండు. ఇవాళ మేము ఒక సభాపతిగా తెలంగాణలో అత్యున్నతమైన స్థానం స్పీకర్ పదవి ఒక దళితునికి ఇస్తే, దళితుని ఎక్కడ అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని చెప్పి మైక్ తీసుకొని మాట్లాడిన పరిస్థితుల్లో ఆయారాం గయరాం వచ్చిండు పోయిండు. అంటే ఏ రకంగా దళితుల పట్ల వివక్ష ఉందో కేసీఆర్కు మీరు అర్థం చేసుకోండి. మీరు కోమటిరెడ్డికి చాలా క్లోజ్గా ఉంటారు. ఇప్పుడు కోమటిరెడ్డికి బట్టి విక్రమార్కం మధ్య బొగ్గల విషయంలో గొడవ జరుగుతుందని చెప్పేసి మీడియా కథనాలు వస్తున్నాయి. మీరు ఏమంటారు? మీకు ఏమైనా సమాచారం ఉందా దాని గురించి? కోమటిరెడ్డి అంటే నా సొంత అన్న. మేము ఒక తల్లి పిల్లల పుట్టకున్నా, ఒక తల్లి బిడ్డలం కాకున్నా నా సొంత అన్న. నాకు అభివృద్ధిలో కానీ రాజకీయాల్లో సలహాలు ఇచ్చినట్లో సొంత అన్న. ప్రతిరోజు ఆయన కలవదు. ఇప్పుడు మన ఛానల్కి వచ్చినప్పుడు ఆయన కలిసి వచ్చిన అంటే మాకు అట్లా సాన్నిధ్యం ఉంటుంది. అన్న ఎమ్మెల్యే లెక్క చూడడు, ఒక తమ్మిడి లెక్క చూస్తాడు. నేనేమంటున్నా, బట్టి విక్రమార్క మా పార్టీ లీడర్, మాకు డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ, మన ఆర్థిక శాఖను ఒక గాడిలో పెట్టి అప్పుల తెలంగాణలో ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుని పోతున్న వ్యక్తి. ఆయన మీద, ఇక్కడ కోమటిరెడ్డి మీద, లేకపోతే మా ముఖ్యమంత్రి మీద బురద తల్లితే ఈ ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు వస్తుంది. అరే అన్ని ఎలక్షన్లలో క్లీన్ స్వీప్ చేసుకుంటూ పోతుంది. టీఆర్ఎస్ పార్టీ బతుకుండాలంటే వాళ్ళ మధ్యలో పంచాయతీ పెట్టాలి, వాళ్ళ మధ్యలో విభేదాలు తేవాలి. ఆయన ఇట్లా అని ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర. ప్రతిపక్షాలు ఏమున్నా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా పార్టీ బతికుండాలి, లైవ్లో ఉండాలి. ఇప్పుడు అసెంబ్లీ ఓడిపాయి, పార్లమెంటు ఓడిపాయి, ఇప్పుడు మొన్న జరిగినటువంటి సర్పంచ్ లేకపోయి, జిహెచ్ఎంసీలో డిపాజిట్ అన్న రావాలని కొంచెం ఉనికి కాపాడుకోవాలంటే వాళ్ళు కొట్లాడుకుంటారు, వాళ్ళ దాని సఖ్యత లేదు. మీరు ఎన్ని అన్నా ఎన్ని చేసినా ప్రజాప్రభుత్వం ఉమ్మడిగా మా మంత్రులు, మా ముఖ్యమంత్రి కోఆర్డినేషన్లో ఈ ప్రజాపాలన అందిస్తుంది. ఈ 3 ఏళ్ళే కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా మా ప్రభుత్వమే ఖచ్చితంగా ప్రజలకు ప్రజాపాలన గారు. మీ సొంత అన్నకి ఓ సొంత తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన మీ జిల్లా నుంచే మంత్రివర్గం కోసం చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడ సందర్భం దొరికిందంటే చాలు మంత్రి అని మాట్లాడుతున్నారు. అదే జిల్లా నుంచి మీరు కూడా మంత్రివర్గ రేసులో ఉన్నారు. మీ సొంతాన్నే మీకు చెప్పి, నా సొంత తమ్ముడికి మంత్రి పదవి కావాలి, నా పేరుతో తీసుకొచ్చిన కాంగ్రెస్లోకి తిరిగి మళ్ళీ మీరు ఊరుకోమంటే ఊరుకుంటారా? నేనేమంటే, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి పదవికి 100% అర్హుడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే వాళ్ళ వెంకరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి కుటుంబం అంటేనే ఒక బ్రాండు.
వాళ్ళు నిలబెట్టి గెలిపించుకునే సత్తా ఉన్న వ్యక్తులు. ఆ రోజు ప్రభుత్వం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ రాజగోపాల్ రెడ్డి గారికి భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కూడా బాధ్యత ఇచ్చి భువనగిరి పార్లమెంట్ గెలిపించుకోమని చెప్పి పార్టీ మా ముఖ్యమంత్రి కూడా ఆయనకు బాధ్యత ఇచ్చారు. ఒక సమర్థవంతమైన నాయకుడు. కాకపోతే అక్కడ కేంద్ర కమిటీ కానీ కేంద్రం ఉన్నటువంటి పెద్దలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కొన్ని ఈక్వేషన్ల వల్ల కొన్ని సమీకరణ వల్ల ఇప్పటికే ఉమ్మడి నల్గొండలో 2 మంత్రులు రెడ్డి సామాజిక వర్గం మరి ఏ ఈక్వేషన్లో ఆయనకు రావట్లేదో నాకు తెలియదు. నేనేమంటున్నా, మంత్రి పదవికి సమర్థుడు, సక్సెస్గా నిర్వహిస్తాడు, పని అంటే నిలబడి చేయించే వ్యక్తి. నా గెలుపులో కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి కూడా కీలకంగా నా సొంత తమ్ముడు, మేము 2 తమ్ముళ్ళం కాదు, ఉన్నాము 2 అన్నదమ్ములం కాదు, 3వ తమ్ముడు బీర్లయ్య అని చెప్పి స్టేజ్ మీద చెప్పి నాకు మెజార్టీ రావడానికి కూడా రాజగోపాల్ అన్న కారణం. నేనేమంటున్నా, ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ గొల్ల కుర్మ సామాజిక వర్గం క్యాబినెట్లో లేని క్యాబినెట్ లేదు. నేను ఒక కుర్మ బిడ్డగా గొల్ల కుర్మలకు ఒక ఏకైక ఎమ్మెల్యేగా ఆ రోజున్న పరిస్థితుల్లో మా కమ్యూనిటీ కూడా పదవి రావాలి, మరి మా కమ్యూనిటీ కూడా నా మీద నన్ను ప్రెషర్ చేస్తారు, మా గొల్ల కుర్మలకు కూడా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని అడిగిన. అంటే ఎవరికో వద్దని కాదు, మా సామాజిక తరఫున నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి, ఏకైక ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి మాకు ఇవ్వాలన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి మొన్న ఆలోచన చేసి ఈడ జూబ్లీస్లో మా యాదవ్ బిడ్డ నవీన్కు టికెట్ ఇచ్చిండు. ఇవాళ అసెంబ్లీలో 2 ఎమ్మెల్యే ఉన్నాం, ఒక కుర్మ సామాజిక వర్గం, ఒక గొల్ల సామాజిక వర్గం, 2 ఎమ్మెల్యేలు ఉన్నాం. అంటే ఎక్కడ అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు స్థానం ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదోళ్ళ సంక్షేమం, పేదోళ్ళ పార్టీ. కాబట్టి ప్రశ్న ఒకటే, రాజగోపాల్ రెడ్డి గారు మీరిద్దరి మధ్య పోటీ ఉంది. నల్గొండ జిల్లాలకి ఇప్పుడు బీసీకి ఒకరికి అవకాశం ఇవ్వాల్సిందే. మీరు కాదని ఇంకేదైనా బీసీకి అవకాశం ఇచ్చి రాజగోపాల్ రెడ్డి గారికి మళ్ళీ ఆ జిల్లా నుంచి ఆయన చాలా పట్టుబడుతున్నారు, మీరు అంటున్నట్టుగా ఎలిజిబుల్ అని మీరే చెప్తున్నారు కాబట్టి ఇస్తే మీరు ఒప్పుకుంటారా? 100% రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి అర్హుడు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలు కానీ, తల్లి సోనియమ్మ కానీ, రాహుల్ కానీ, ప్రియాంక కానీ ఈక్వేషన్స్ అందరికీ సామాజిక కోణంలో చూసి ఆలోచన చేసి మరీ రావట్లేదా? ఆయనైతే సమర్థుడు. ఏ శాఖ ఇచ్చినా, ఏ పదవి ఇచ్చినా, ఆయన కష్టకాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎమ్మెల్సీ గెలిచిండు, ఎదిరించి ఎమ్మెల్సీ గెలిచిండు, ఎంపీ గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిండు. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి? అంటే మంత్రి పదవి ఆయనకే పోటీ ఉంది, పోటీ మాట్లాడే పోటీ ఉంటుంది. మళ్ళీ నువ్వు తిరకాసు పెట్టి ఇరికియాలని చూస్తున్నావు. ఎలాగనే చెప్పిన, ఎంతమంది కుట్రలు చేసినా బీర్లే వాడు జనకుడు. వాళ్ళ మీడియాలు, వాళ్ళ ప్రింట్ మీడియాలు, వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియాలు, వాళ్ళ పేపర్లు బీర్లే గురించి ఎంత చండాలంగా రాసినా నేను బెదిరేవాడిని కాను. నేను ఒకటే, ఎవరికి భయపడాలి? నా ప్రజలకు భయపడాలి. నన్ను ఎమ్మెల్యే చేసిన ప్రజలకు భయపడాలి. నాకు టికెట్ ఇచ్చిన నా పార్టీకి భయపడాలి. నా పార్టీకి నేను నిబద్ధతగా ఉండాలి. నేను తప్పు చేస్తానని నా ప్రజలకు, నా పార్టీకి తెలవాలి. కానీ డబ్బులు ఆశపడేటోడికి, బ్లాక్మెయిల్ చేసేటోడికి, పత్రికలలో వేస్తే, మీడియాలో వేస్తే అయిలే భయపడతాడా? విప్పుగా ఉన్న బీర్లైలే అయిలే భయపడతాడా? విప్పుగా ఉన్న బీర్లైలే ఈ ప్రభుత్వంలో మంత్రి అవుతాడా? అరే మా పార్టీ ఏ అవకాశం, నేను ఏమంటున్నా మనోజ్, అసలు నాకు జిల్లా అధ్యక్ష ఇచ్చేది నాకే తెలియదు. జిల్లా అధ్యక్ష ఇచ్చేది నాకే తెలియదు. అలా పేరు వచ్చేదాకా నాకే తెలియదు. అంటే నేను ఏమంటున్నా మనోజ్ ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను పనిచేస్తున్నా. పార్టీ ఏ అవకాశం ఇచ్చినా నేను పనిచేస్తా. ఇలా నేను పార్టీలో నిజంగా నా పదవులు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను మొన్న మా సోషల్ మీడియాలో ఒక పిల్లాడు పెట్టిండు, అరే నేను ఈ వయసులో ఒక బీసీ బిడ్డగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి గిన్ని పదవులు చేసిన అనుకుంటున్నా. నా పదవులు చెప్తే 13 ఉన్నాయి. 13 పదవులు. అధ్యక్షుడితో సరిపెడతారా మంత్రి పదవి వస్తుంది? ఒకటే క్వశ్చన్, వన్ మోడ్ ఆన్సర్. పార్టీ ఏది ఇస్తుంది? థ్యాంక్ యూ. పార్టీ ఏది ఇస్తుంది? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.